మంచి థ్రిల్ని బ్లెండ్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకులకి నిజంగా యునానిమస్గా నచ్చింది అని చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి భజే వాయు వేగం అనే టైటిల్కి తగ్గట్టుగా వాయు వేగాన ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రం స్ప్రెడ్ అయింది అని చెప్పాలి. అందుకే ఈరోజు ఇంత యునానిమస్ సక్సెస్ మనం చూస్తూ ఉన్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్ అండ్ ఆల్. అండ్ భజే వాయువేగం ట్రైలర్ చూసినప్పుడు చాలామందికి ఓకే ఒక మంచి థ్రిల్లర్ చూస్తాము, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది అని ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ అయితే ఉంది. కానీ నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేశారని చెప్పాలండి. సెకండ్ హాఫ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్, అసలు మాకు వేరే ఆలోచన లేదు, ఫోన్ చూడలేదు, బ్లింక్ చేయలేదు అన్నట్టుగా అసలు అలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని చూసేలాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రశాంత్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇలాంటి సక్సెస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది వి ఆల్ కెన్ ఇమాజిన్, వి ఆల్ నో. సో హార్టీ కంగ్రాచులేషన్స్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫర్ యువర్ డెబ్యూ సక్సెస్. సో ఎస్, కార్తికేయ గారు నిజంగా ఎంత మంచి యాక్టర్ అనేది ఆల్రెడీ ప్రతి సినిమాలో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఐఎమ్ ష్యూర్ ఇందులో చాలా విజిబుల్ గ్రోత్ యునో ఫ్రమ్ యూ యాజ్ అన్ యాక్టర్ కనిపించింది అని చెప్పాలి. సచ్ అ సటిల్, ఆనెస్ట్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు క్యారెక్టర్కి కార్తికేయ గారు. అమేజింగ్, సీరియస్లీ చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పాలి. అఫ్ కోర్స్ బ్రదర్స్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. రాహుల్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్. ఇక్కడే కాదు స్క్రీన్ పైన కూడా. అంటే రాహుల్ గారిలో కనిపించే ఒక ఇన్నసెన్స్ అనేది ఎప్పుడు ఆయన క్యారెక్టర్కి యాడ్ అవుతూ వస్తుంది, యాడెడ్ వాల్యూగా కనిపిస్తూ వస్తుంది. ఐ థింక్ ఇందులో రాజుగా కూడా మీలోని ఆ రియల్ ఇన్నసెన్స్ కూడా యాడ్ అయింది అని చెప్పాలి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో ఎస్, ఏంటో ఈ మధ్య 2-3 days నుంచి అంత ఎస్ కరెక్ట్గా మాట్లాడుకుంటుంటేనే మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఐశ్వర్య మీనన్, ప్లీజ్ వెల్కమ్. సో ఐశ్వర్య చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారో సినిమాలో అంతే బాగా సర్ప్రైజ్ కూడా చేశారు మమ్మల్ని. చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇంతకు మించి నేను మాట్లాడను. సో కంప్లీట్గా యూవీ కాన్సెప్ట్స్, యూవీ క్రియేషన్స్ ఎప్పుడు డెఫినెట్గా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తారు అనే నమ్మకం ప్రేక్షకులకి ఎలా అయితే ఉందో ఆ నమ్మకాన్ని ఈ చిత్రం మరింత పెంచింది అనే చెప్పాలి. సో అన్ని విధాలుగా అటు కాన్సెప్ట్ అయితే ఏంటి, ఆ ప్రజెంటేషన్ అయితే ఏంటి, పర్ఫార్మెన్సెస్ అయితే ఏంటి, మ్యూజిక్ అయితే ఏంటి, కపిల్ గారు వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. నేను అన్నట్టు ఆ సెకండ్ హాఫ్లో ఆ వేగవంతమైన స్క్రీన్ ప్లేకి, వేగవంతమైన కథకి అంతే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఎస్, మరి ఇంత మంచి అవుట్పుట్ని ఆడియన్స్ అందరికీ అందించి, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందరికీ అందించినటువంటి టీమ్ ఇవాళ మనతో పాటు ఆ యునానిమస్ బ్లాక్ బస్టర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు స్టేజ్ పైకి వస్తే వాళ్ళ మాటల్లో మనం ఈ ఆనందాన్ని, సక్సెస్ ఆనందాన్ని షేర్ చేసుకుంటాం అన్నమాట. సో ముందుగా ఐ థింక్ మధు గారు స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుంది. రైటర్ మధు గారు పిలిస్తే అందరినీ పిలిచేస్తారండి. అండ్ అఫ్ కోర్స్ కపిల్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భజే వాయు వేగం చిత్రానికి ఇంత అద్భుతమైన సంగీతాన్ని, మ్యూజిక్ ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ గారు ఇస్ హియర్. ప్లీజ్ వెల్కమ్. Also let me welcome our Rahul Tyson garu, please welcome on stage. So manchi emotional role lo manaki kanipinchinatvanti Rahul garu, please welcome. And also we have editor Satya garu here, please welcome Satya garu on stage. నేను ఆ వేగవంతమైన ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను అని అంటేనే ఎడిటర్ పనితనం ఏంటో మనకు అర్థమైపోతుంది అక్కడే. సో వెల్కమ్. మీరు అప్పుడే మైకులు పంచుకోకండి, నేను చెప్తా. అండ్ అఫ్ కోర్స్ మరి భజే వాయు వేగంతో ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చినటువంటి మన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్ ప్రశాంత్ రెడ్డి గారు ఆన్ స్టేజ్. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ని అంతే కన్విన్సింగ్ గా మన ముందుకు తీసుకొచ్చిన ఐశ్వర్య మీనన్ కి వెల్కమ్ చెప్పేద్దాము. మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో మరొకసారి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ని, ప్రేక్షకులందరికీ మెచ్చే కథల్ని ఎంచుకోవడంలో తను ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటారు అని నిరూపిస్తూనే మరోవైపు ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఆకట్టుకున్నటువంటి హీరో కార్తికేయ గారికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్.
కేక్ కట్ చేస్తే ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాం. హలో బ్రదర్, పైకి రా. అన్నా ఆన్లైన్ సెటప్ ఆన్లైన్ చెప్పుదామే. తీసుకున్నాను ఒక్క నిమిషం. అన్న కూర్చో. ఓకే ఓకే. ఛానల్స్ డన్. థ్యాంక్ యూ. సో మధు గారు, ముందు మీ మాటలే వింటాం. మాటలు రాశారు కాబట్టి మీ మాటలతోనే స్టార్ట్ చేద్దాం. ఆ రోజు ఒక్క ఎక్స్ట్రా డైలాగ్ అడిగితే చెప్పలేదు కదా మీరు, కానీ ఈరోజు సినిమాలో ప్రతి డైలాగ్ ఎంత కన్విన్సింగ్గా రాశారంటే, ఎస్పెషల్లీ రవిశంకర్ గారు అండ్ హీరో కాంబినేషన్లో ఉండే ఆ ఫోన్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అసలు అమేజింగ్గా వర్కౌట్ అయ్యాయి మధు గారు. సో స్పెషల్గా మీ నుంచి ఇప్పుడు వినాలనుకుంటున్నాం, ప్లీజ్. యా, అందరికీ నమస్కారం. ముందుగా ఈ మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఒక మంచి సినిమా గొప్పతనం కానీ లేదా లక్షణం కానీ ఏంటంటే, రిలీజ్కి ముందు దాని గురించి కొంచెం మనం మాట్లాడి వదిలేస్తే వన్స్ రిలీజ్ అయ్యాక ఆ సినిమానే మాట్లాడుతుంది. దాని గురించి జనం మాట్లాడుకునేలా చేస్తుందని చెప్పి మా సినిమా భజే వాయువేగం ప్రూవ్ చేసింది. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు మాట్లాడతారు ఇప్పుడు, ఎడిటర్ సత్య గారు ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ, ఈ సినిమా ఎంత మంచి హిట్ చేసినందుకు. ఫస్ట్ నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేకపోయాను, కొంచెం భయం వల్ల. ఇక్కడ కొంచెం మన మీడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం మాట్లాడగలుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి, యూవీ క్రియేషన్కి, నెక్స్ట్ మా కార్తికేయ గారికి. మేమందరం ఆయన ఒక హీరో, ఆడొక డైరెక్టరు, ఇలా మేము చేసుకోవాలి. ఆడు అంటే నా ఫ్రెండ్, మీరేం కంగారు పడకండి. అయితే వాడు కానీ కార్తిక్ గారు కానీ అందరూ ఇది మా సినిమా మనం అని చెప్పే కానీ ఎవరు నేను హీరోని వచ్చాను అని చెప్పి ఆయనకి ఎప్పుడు లేదు. ఆయనలో ఫస్ట్ నాకు నచ్చింది డౌన్ టు ఎర్త్. ప్రతి ఒక్కడు సింపుల్గా యూజ్ చేస్తారు కదా, డౌన్ టు ఎర్త్ అని. నేను చూసాను ఎడిటింగ్ రూమ్లో, నేను చూసాను ఆయన్ని, ఆయన డౌన్ టు ఎర్త్ ఏంటో. ఓకేనా? అలాగే ప్రశాంత్ ఫస్ట్ సినిమాకి చేసినట్టు చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్పెషల్లీ నేను డిటిఎస్ రూమ్కి వెళ్ళా, కానీ నాకు పని లేకుండా చేసాడు. వాడే చేసేసుకున్నాడు. ఓకే, సూపర్ పని చేస్తున్నాడని చెప్పి అనుకున్నాం. మేబీ రణరాజరానికి చేసాడు, సాహోకి పని చేశాడు. ఇంకా ఆడికన్నా నేనే ఎక్కువ సినిమాలు చేశాను, ఎందుకంటే రణరాజరానికి మా ఇద్దరు అసోసియేట్స్. నేను అసోసియేట్ ఎడిటరు, అతను అసోసియేట్ డైరెక్టరు. బట్ ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఉండడం, సక్సెస్ కొట్టడం, నాకు ఎస్పెషల్లీ ఆడు సక్సెస్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి పర్సన్తో పనిచేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా మా వాళ్ళ గురించి ఏమన్నా, మా రైటర్ అందరూ చెప్పాం కదా, మేమేదో టెక్నీషియన్స్ కాదు, ఇది మా సినిమా బాగుండాలి.
బాగా చేయాలి, ఇలా చేసాం. కొంచెం ఏమైనా తప్పు మాట్లాడితే ఏమనుకోకండి, ఎడిటర్ ఎప్పుడు రాడు కదా ఫేస్ ముందుకి, కానీ నన్ను ఏదో నిలబెడుతున్నారు వీళ్ళు. సరే, థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎడిటర్లు రావాలండి, రాకపోతే ఇలాంటి బిహైండ్ ద సీన్స్ ఎలా తెలుస్తాయి మాకు కదా. థ్యాంక్ యూ సో మచ్. కపిల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏదో టక్టగా మాట్లాడేసాను, కానీ ఈ మూమెంట్లో నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో. నెంబర్ 1 ప్రశాంత్ అండ్ నెంబర్ 2 కార్తికేయ. నెంబర్ 1, 2 ఎందుకు చెప్పానంటే, నాతో ఎక్కువ, నా ఫ్యామిలీతో కంటే ఎక్కువ ప్రశాంత్తో ఉన్నాను నేను. డే అండ్ నైట్ నాకు కపిల్ లేచావా, కపిల్ స్టూడియోలో ఉన్నావా, కపిల్ వచ్చేసావా అని వస్తున్నాను. 6 o'clock or 7 o'clock ద థింగ్ విల్ స్టార్ట్. నాకు ఒక 6 months మేము డే అండ్ నైట్ సినిమా తప్ప వేరేది ఏది మాట్లాడలేదండి. ఇంకా ఈ జర్నీలో మామూలుగా పర్సనల్ టాక్ అయినా ఉంటుంది, ఏ రోజు ఒక పర్సనల్ టాక్ కూడా లేదు. 24 hours ఒక మనిషి ఇదే ఒక సినిమా పైన ట్రావెల్ అయ్యాడంటే ప్రశాంతేనండి నాతో. ఐ ట్రావెల్ విత్ ఫ్యూ పీపుల్. మీరు నా అతిథి చేశారు డిస్నీ హాట్స్టార్, యు ఆర్ ద వన్ హూ యాంకర్డ్ దట్. అండ్ అక్కడ ఐ సా ఫ్యూ డైరెక్టర్స్, బట్ ప్రశాంత్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నేను సత్య మాట్లాడడం అంటే ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. సత్య నువ్వు ఇలా మాట్లాడుతాను తెలియదు నాకు. ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అండ్ సక్సెస్ గురించి మాట్లాడితే, నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఏదైతే విన్నానో ఇప్పుడు త్రూ ఆడియన్స్, ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎస్పెషల్గా నాకు స్టూడియోకి కార్తికేయ వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, తను ఏం మాట్లాడేవాడు కాదు, జస్ట్ చూస్తూ ఉండిపోయేవాడు. పక్కకు వచ్చి అడిగాను ప్రశాంత్ని, మనోడు నచ్చిందా నచ్చలేదా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే హీ డోంట్ టాక్ ఎనీథింగ్, హీ జస్ట్ స్టే సూపర్ కామ్. ఇందాక సత్య చెప్పినట్టు దిస్ పర్సన్ ఈజ్ సో డౌన్ టు ఎర్త్ అండి. ఐ లవ్ దిస్ పర్సన్, ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ పర్సన్. స్పెషల్లీ మీరు అందరూ చూస్తుంది కార్తికేయ అనే పర్సన్, మీరు ఇక్కడ చూస్తుంది వేరు. ఇప్పుడు సో షై యాక్చువల్లీ, అంత ఓపెన్గా మాట్లాడు, బట్ సచ్ ఎ హంబుల్ పర్సన్, సచ్ ఎ నైస్ గాయ్. నేను లోహిత, యు ఆర్ సో లక్కీ. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ లోహిత, రియల్లీ ఆర్ సో లక్కీ. ఇంత మంచి మనిషి ఇండస్ట్రీలో ఉండడం, ఇంత స్టార్ పొజిషన్లో ఉండడం, టు బికమ్ అన్ యాక్టర్ అండ్ హీస్ గోయింగ్ సూపర్ సక్సెస్ నౌ. మనందరం యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎంతో బ్యాడ్ కంటెంట్ రిలీజ్ అవుతుంది బయట, బట్ హీ చూస్డ్ వెరీ నైస్ సబ్జెక్ట్స్ అండ్ మన కళ్ళ ముందే ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. బ్రో, ఐ రియల్లీ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐశ్వర్య, this is your first hit in Telugu and a pleasure working with you seriously. And bro, ప్రశాంత్ గురించి చాలా ఉంది మాట్లాడడానికి. వి యూస్ టు టాక్ ఎ లాట్. కపిల్ ఎలా చేద్దాం అని. ఇదంతా నేను స్పెషల్గా మళ్ళీ ఐ డిస్కస్ అట్లీస్ట్ అన్ అవర్, ఒక 1 hour మాట్లాడతాను ప్రశాంత్ గురించి. నేను చాలా చెప్పాలి ఈ మనిషి గురించి. మీరు ఓన్లీ డైరెక్షన్ పరంగా సక్సెసే చూస్తున్నారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మిక్సింగ్లో మాకు టెక్నికల్గా తను ట్రావెల్ అయిన ఈ 1 yearలో, ఇట్స్ బీన్ 1.5 years ఐ ట్రావెల్ విత్ హిమ్. నాట్ 6 months ఓన్లీ మేము పోస్ట్లో ఉన్నాం, కానీ బిఫోర్ దట్ వీ వర్ వర్కింగ్ ఆన్ ద సాంగ్, వీ వర్కింగ్ ఆన్ ద ఎడిట్ అండ్ టూ మెనీ థింగ్స్. ప్రశాంత్ మా దగ్గర నుంచి నేర్చుకుని తిరిగి మాకే చెప్తున్నాడు, కపిల్ ఇది మీరు వాడారు కదా ఫ్యూ months బ్యాక్, ఐ వాంట్ దట్ సేమ్ థింగ్, ద సేమ్ ప్లగిన్ ఆర్ సేమ్. మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అసలు ఏంటి మనిషి ఇంతని, అసలు బ్రో అసలు లైక్ వాట్ ఇన్స్పైర్స్ యూ అనేది వీ యూస్ టు గెట్ సర్ప్రైజ్ ఆల్ ద టైమ్. అండ్ మధు గారు, ఈయన డైలాగ్స్, హాస్పిటల్ సీన్స్ గురించి ఇందాకే మేము వస్తూ రవిశంకర్ గారి కన్వర్జేషన్స్ కానీ అవి ఇందాకే అనుకుంటున్నాం. మీరు రాసిన ఆ డైలాగ్స్లో ఇన్ ద పీపుల్ ఇన్ ద థియేటర్ వర్ సూపర్ హ్యాపీ అండి, దాని గురించి మాట్లాడుతున్నారు అని. మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ప్లెజర్, సీరియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ రాహుల్, ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు రాహుల్ వి గాట్ ఇన్ కాంటాక్ట్. అప్పుడు అడిగాడు, బ్రో ఫిలిం ఎలా ఉంది, నా యాక్టింగ్ ఎలా ఉంది. లైక్ హీ వాంట్స్ టు లెర్న్, లైక్ ఎవ్రీ డే నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకేవో చేయాలి. ప్రశాంత్ బాగా చేయించాడు, నేను బాగా చేశాను బ్రో, ఇఫ్ దర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ ప్లీజ్ లెట్ మీ నో. అంటే 15 ఏళ్ల క్రితమే మనకి హ్యాపీ డేస్లో చేశాడు తను. బట్ హీ కెన్ బీ అష్యూర్డ్ దట్ ఎవరు పట్టించుకుంటారు నా గురించి, ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ద ఫిలిం, ఒక సక్సెస్ ఉంది కదా హ్యాపీ డేస్ అని. బట్ అలా కాదండి, ఈ మనిషి కార్తికేయ ఎంతైతే ఉంటుందో ఇదని కూడా అలానే. కాకపోతే మనకి ఎక్కువ కనిపించకపోయేసరికి వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ రాహుల్. అండ్ వెరీ సూన్ హీస్ కమింగ్ అప్ విత్ ఫ్యూ అదర్ మూవీస్. నేను చూసాను తన వర్క్స్, ఇంకా 2 ఉన్నాయి తను ఆల్రెడీ షూట్ చేసినవి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ గుడ్ లక్ బ్రో. మా సత్య గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పానండి. ఎంత మాట్లాడినా తక్కువే ఈ మనిషి గురించి.
మమ్మల్ని అందరినీ చేయబట్టుకొని నడిపించాడండి లిటరల్లీ. మాకు చంటి గారు ఎలా అయితే మా యూవీలో మమ్మల్ని అందరినీ గైడ్ చేశారో, పోస్ట్ వర్క్లో మాత్రం సత్య ఈజ్ ద వన్ హూ టుక్ అస్ ఫార్వర్డ్. సో ప్రతి ఆస్పెక్ట్లో మేము DDSకి నేను లేట్గా వెళ్ళినా కూడా సత్య అండ్ ప్రశాంత్ వర్ దే టు కవర్ అప్ ఎవ్రీథింగ్. నేను అక్కడికి వెళ్ళే లోపు నా వర్క్ అంతా కూడా వాళ్ళు ఫినిష్ చేసేసారు లిటరల్లీ. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈరోజు స్టేజ్ పైన ఉన్నాను అంటే నా టెక్నీషియన్స్ మెయిన్ రాజేష్, అండ్ దెర్ ఆర్ 10 singers who worked on this, and Joel guitarist, Subani mandolins, and violin Sandelia, and Tim Geiser from Los Angeles, atanu drums play chesadi film ki and songs ki, and ma mix engineer Uday garu Chennai Nax Studios and Sarvana. All these people they have put a lot of effort on this film. Thank you so much everyone. ఇంకా మాట్లాడాలి అంటే మెయిన్ మా చంటి గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరండి, ఈరోజు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్లో మళ్ళీ మాట్లాడదాం. I'll give a brief about everything that every aspect and every technician, I'll give a clear detail in that. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, నేను మళ్ళీ చెప్తానో లేదో తెలియదు ఇది, సో ఇదే ఈ మూమెంట్లో చెప్పాలని అనుకుంటున్నాను. కమల్ అనే ఒక మెయిన్ టెక్నీషియన్ 2021లో చనిపోయారు. ఈజ్ అ వెరీ గుడ్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కీబోర్డ్ ప్లేయర్. మీరు వింటున్న ట్రైలర్లో ఉన్నది కానీ, టీజర్లో ఉంది కానీ, ఎంటైర్ ఫిలింలో మోషన్ పోస్టర్లో ఉన్న ఒక హమ్ ఉంటుంది, ఒక ఫీమేల్ హమ్ ఉంటుంది. ఆ హమ్ మేము జస్ట్ ఆ హమ్ ఒకటి రికార్డ్ చేసాం 2021లో. ప్రశాంత్ అని ఐడెంటిఫై చేశాడు, ఐ వాంట్ దిస్ ఇన్ మై ఫిలిం అని. దాని నుంచి ఎంటైర్ ట్రాక్ బిల్డ్ అయింది ఈ ఫిలిం. కానీ అది రికార్డ్ చేసిన అదే కమల్ చేసిన లాస్ట్ రికార్డింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ ఈ ఫిలింకి అయింది. ఈరోజు తను నాతో లేడు, బట్ నా సక్సెస్ గురించి ఎంతో కాలం వెయిట్ చేసిన పర్సన్ తనేనండి మా ఫ్యామిలీ తర్వాత. అండ్ కమల్ అన్న, ఐ మిస్ యూ సో మచ్ అన్న. సో ఐ డెడికేట్ మై వర్క్ టు యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అమేజింగ్ కపిల్ గారు, ఈ స్టేజ్ ని చాలా రైట్ గా యూజ్ చేసుకున్నారు మీరు అని చెప్పాలి. నిజంగా అందరికి థ్యాంక్ యూ చెప్పారు. అండ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో, అంటే ఎడిట్ టేబుల్ నుంచి డైరెక్ట్ గా వచ్చేది మీ దగ్గరకే కదా, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చేసిన మ్యూజిక్ తో మేము చూసి ఎంజాయ్ చేస్తున్నాం, అదంతా ఓకే, చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. నేనైతే అసలు ఇమోషనల్ సీన్స్ కి ఎంత ఇన్వాల్వ్ అయ్యానో, అక్కడ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోతుంటే బ్యాగ్ అంటున్నాను నేను. సో అంత ఇన్వెస్ట్ అయిపోయి చూస్తున్నాము. సో మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అండ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారో, వాజ్ ఇట్ ఈజీ టు కన్విన్స్ ప్రశాంత్ గారు ఆర్ వాజ్ ఇట్ టఫ్? ఇంకా లైక్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, కెన్ ఆన్సర్ దట్. ప్రశాంత్ ఏంటంటే హీఈస్ వెరీ కీన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ సో ప్రిసైజ్. అంటే ఇందా చెప్పినట్టు నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ లైక్ దిస్. ఈ పర్సన్ షూట్ చేస్తున్న టైంలోనే హీ గాట్ ఎ పర్ఫెక్ట్ టెంపో. అంటే ఇవి కొన్ని సీక్రెట్స్ అండి, ద డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ దే మెయింటైన్ ఫర్ దెమ్ సెల్ఫ్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ. షూట్ చేసిన టైంలో హీ యూస్ టు కౌంట్ ఆల్ ద లైక్ టెంపో, నాకు ఇన్ని షార్ట్స్లో ఇది కట్ అయిపోవాలి. సో దట్ వేక్స్ ద ఎడిటర్ వర్క్స్ మచ్ ఈజియర్. అంటే తన స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే ఇంత డీటెయిల్గా ఉన్నాడు, అయితే అక్కడ ఏం మ్యూజిక్ రావాలని ఆల్రెడీ తన మైండ్లో కూడా ఉంది. సో చూస్తున్నప్పుడే కపిల్ నాకు ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ నాకు హమ్ కావాలి. మీరు నమ్ముతారా, హాస్పిటల్ సీన్లో ఉన్న వీణ బిట్ Day 1 2022 December ఐ మెట్ హిమ్. ఆ రోజు నాకు చెప్పాడు, నాకు ఇక్కడ వీణ కావాలి, ఏ మెలడీ వస్తుందో నాకు తెలియదు, ఐ వాంట్ ద ఐశ్వర్య మీనన్ టు లుక్ లైక్ అన్ ఏంజిల్ ఇన్ ద సీన్ అని చెప్పారు. అంటే వైట్ డ్రెస్ లో నేను షూట్ చేశాను తనని, తను వస్తుంది అంటే ఒక పవిత్రంగా ఉండాలి నాకు సీన్ అని చెప్పారు. అంటే అంత విజన్ రాగని చెప్పలేదు అంతే మీకు, అంతేనండి. ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అన్ని ఆయన చూసుకున్నారు, మాకు అన్ని తన గైడెన్స్ లోనే వెళ్ళిందండి. అంటే మేము ఒక మెలడీయే చూసుకోగలం, బట్ అండ్ క్వాలిటీ చూసుకోగలం, కానీ తనకేంటంటే ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడ బిగిన్ అవ్వాలి, ఇన్ అండ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్ సీన్. అంటే ఒక క్యూట్ ట్రాక్ ఇన్ అండ్ అవుట్ తను చెప్పిన గైడెన్స్ లోనే వెళ్ళింది. సూపర్. ఎందుకంటే మరి వేరే ప్రాజెక్ట్స్ కి రాంది దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రశాంత్. డైరెక్టర్స్ క్లారిటీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కపిల్ గారు, దట్ వాస్ ఫెంటాస్టిక్. ఓకే, సో ఇప్పుడు రాహుల్ గారు, హీ ఈస్ రెడీ. Actually, I'm nervous. So first I want to talk about Prashant Andi. So basically ఒక డైరెక్టర్కి కావాల్సింది ఏమంటే కన్విక్షన్, సెల్ఫ్ బిలీఫ్, అండ్ ప్రశాంత్ హ్యాస్ ఇమ్మెన్స్ సెల్ఫ్ బిలీఫ్. ఎందుకంటే మనం ఒక సినిమా చేసినప్పుడు లాట్ ఆఫ్ us have lot of opinions for the good of the film, but a director is someone who has complete clarity over the whole film. ఎందుకంటే he's written the script, he's lived the script for the last couple of years. So lot of times I've sent a message to Prashant randomly in the night, middle of the night, Prashant, you will become a very big director. I think Bajai Vayu Vegam ani cinema is a very small teaser to his actual potential.
And in the coming days, I'm sure Prashant will become a huge director. Congratulations, Prashant. And the amount of conviction that he has on the film, on every craft, is amazing. So I wish Prashant all the very best. And Satya Garu, ma UV Creations lo, he's the headmaster. Ma producers, what do you call, principals ante, because we ultimately look at him for validation. And ఈ సినిమాలో I think there's a lot of personal touch, and that's why ఇవాళ ఆ సినిమాకి అంత అప్లాస్ రావడం అంటే one of the main reasons is Satya Garu. So thank you, Satya Garu. I want to thank direction department andarki. They have been through thick and thin. Thank you so much for allowing me to grow, and thank you for every experience. And Madhu Garu, డైలాగ్స్ ఎస్పెషలీ చాలా మంది అంటే బేసికలీ చాలా మంది చెప్పారు డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. సో కంప్లీట్ క్రెడిట్ టు మధు గారు. అండ్ కపిల్ ఐ థింక్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ ఇన్ అవర్ ఫిలిం. లాస్ట్ ఓవర్కి వచ్చి 6 కొట్టేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కపిల్ సక్సెస్ బికాస్ చాలా సీన్స్ ఐ సా ద ఫిలిం వితౌట్ ఎడిట్ వైల్ డబ్బింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్, బట్ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ కపిల్. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ lot of success for you ahead. And Aishwarya, congratulations, you're looking wonderful. And actually dubbing my performance Julie, but she's been wonderful. And last but not the least, Kartikeya in an interview you said this is the first among the 10 steps. I think this is the first among the 100 steps. I think you have that much potential to be a star, and I wish you grow, and I'll be rooting for you for every film. మా సినిమాలో ఇవాళ ఇంత కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, ఇంత అప్లాస్ వస్తుందంటే కంప్లీట్ క్రెడిట్ షుడ్ గో టు కార్తిక. బికాస్ చాలాసార్లు మేము సీన్స్ చేసినప్పుడు యూ షుడ్ టెల్ మీ రాహుల్ ఇలా చేయి అలా చేయి, ప్రాబ్లీ ద సీన్ విల్ కమ్ అవుట్ బెటర్. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, నో ఇన్హిబిషన్స్, నో కాంపిటేటివ్నెస్. సో అది అతను ఇట్స్ ఇస్ బిగ్ హార్ట్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ హీ గ్రోస్ ఫ్రమ్ హియర్, అండ్ దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ వాట్ వీ హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. అండ్ ప్రొడ్యూసర్స్, నేను ఈ సినిమా ఫస్ట్ నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు యూవీ క్రియేషన్. సో దే ఆర్ లైక్ సమ్మన్ హూ ఐ జెన్యూన్లీ లవ్ అ లాట్ అండ్ విష్ అ లాట్ గుడ్ ఫర్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ పేరు మర్చిపోయి ఉంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి కూడా. అండ్ కపిల్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఒక మెయిన్ పర్సన్ గురించి చెప్పలేదండి, సారీ ఫర్ దట్. రామజోగే శాస్త్రి గారు ఈ ఫిల్మ్లో 2 songs రాశారండి. వన్ ఈజ్ కంపోజ్డ్ బై రదన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఐ కంపోజ్ ద సాంగ్. అది ఫుల్గా మాకు ఫిలింలో లేదు. ఇట్స్ అ బిట్ సాంగ్ ఇన్ ద ఫిలిం, బట్ ఇన్ ద ఆడియో ప్లాట్ఫామ్స్ ఇట్స్ ఆల్రెడీ అవుట్, అండ్ ఇన్ యూట్యూబ్ in 2 days or 3 days they will launch the lyrical video in YouTube. So Shastri garu last time pre-release lo unnaru, but we are not sure whether we're gonna launch the song on the stage or not. So sir, thank you so much. మీరు రాసిన సాంగ్ నాకు ఇంకా అది యూట్యూబ్లో అరైవ్ అయిన తర్వాత ఇట్ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. ఫిలిం మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఆ సాంగ్ పైన బేస్ చేసుకుని ఉందండి, బిట్వీన్ ద 2 scenes ఫ్రమ్ హీరో అండ్ హీరోయిన్. సో అది మీకు యూట్యూబ్లో లాంచ్ అయిన తర్వాత యుల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్ ఆన్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Yes, amazing. Thank you. And yes, Aishwarya Menon మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. Thank you all for supporting our film and making our film Bajai Vayu Begum a super hit. In the pre-release event, I had mentioned that, you know, it might be Prashant's first film, but after the release, you'll all know what a finesse of a director he is, and the success proves it all. Congrats, Prashant. So I'm super happy and so grateful that to have worked in this film. And Prashant is a person who has immense clarity, and I can't thank Prashant for giving all of us a blockbuster, a super hit. And Karthik, like I said, he's an all-rounder in the pre-release event, and I mean it. I think there's nothing that he can't do, be it romance, be it action, be it performance, be it dancing. He's incredible. Karthik, it was incredible working with you. And our production, UV Creations. Every time I say that, you know, like I'm doing a film with UV Creation, there's immense gratitude. So I want to thank Vamsi Garu, Pramod Garu, and Vikram Garu for the opportunity. And Madhu Garu, Kapil Garu, Satya Garu, and Rahul, thank you so much. Thank you all. That's it. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అందరి నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇక ప్రశాంత్ రెడ్డి గారి మాటలు వినేద్దాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Thank you, Andy, especially for the media for coming here. Thank you so much. Thank you to the audience first. అసలు అంటే ఒక సినిమా బాగుంటే అసలు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీరే మౌత్ టాక్తో ముందు తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసిక్గా ఎక్కువ మాట్లాడలేనండి నేను, అంటే ఐ జస్ట్ ఓన్లీ ఐ థ్యాంక్ మై పీపుల్ హియర్, దట్స్ ఇట్. ఫస్ట్ నా డైరెక్షన్ టీం అసలు నాతోని పడి నాతోని వేగి ఈ ప్రాజెక్ట్లో నాతో మొత్తం ఫినిష్ చేసినందుకు థ్యాంక్స్ టు మై టీం. ఫస్ట్ రమేష్ గారు, గణేష్ అన్న, ఇద్దరు తేజాలు, ఒక దుర్గారావు, మా రామ్ ప్రసాద్, నా అసిస్టెంట్ ఎడిటర్ మన రాకేష్, సత్య వాళ్ళ అసిస్టెంట్, వారిని అయితే ఎన్ని రోజులు కూడా పడుకొని కూడా నేను మేల్కోబెట్టిన. సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు యూవి, వంశన్న, ప్రమోద్ అన్న, విక్రమ్ అన్న. మీ ఆపర్చునిటీని ఐ థింక్ నేను యూటిలైజ్ చేసుకున్నాను అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్, అంటే స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ వచ్చింది సత్య, నాకు వాడి ఫ్రెండ్ కాబట్టి. బట్ స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది మా మధు అన్న. నాకు డిస్కషన్ నుంచి డైలాగ్ అయ్యి మొన్న లాస్ట్కి డబ్బింగ్ కరెక్షన్లో ఫైనల్ పిక్చర్ పంపించే ముందు కూడా ఒక డైలాగ్ కరెక్ట్ చేసుకొని పంపించుకున్నాం మేము. ఇంత జర్నీలో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ వదలకుండా పట్టుకొని నాతో పాటు ఉన్నందుకు అన్న, నేను నీకు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే, యు నో వాట్ ఐ మీన్. సో అదొకటి. దాని తర్వాత ఈ సినిమాకి లాస్ట్ ఎంట్రీ వీడు కపిల్. లాస్ట్ 6 months అయితే నేను మా ఇంట్లో కంటే వీనితోనే ఎక్కువ ఉండే. సో మస్తు సతాయించిన నిన్ను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ కపిల్. అంటే చెప్పడం కాదండి, చెప్పింది అర్థం చేసుకోవడం యాక్చువల్గా బిగ్గర్ థింగ్. నేను చెప్పడం ఏముంది, నేను 100 చెప్తా, బట్ అది చెప్పింది ప్రాపర్గా అర్థమయ్యి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అది చేసినావు నువ్వు. సో అసలు నువ్వు చెప్పినట్టు ఇది కూడా చిన్న బేసిక్ థింగ్, నీకు ఏదో ఇంకా పెద్దగా చేస్తావు నాకు తెలుసు. తర్వాత మా ఎడిటర్ మా సత్య గారు, ఈ సినిమాకి నాకు తెలిసి 12 versions కట్ చేపిస్తున్నాను అనుకుంటా వాళ్ళతోని. లేదు మధ్యనేంది జరిగిందే. సో యా 3.5 months ఎడిట్ రీఎడిట్, అంటే మీకు సెకండ్ హాఫ్ చూసి అర్థమైంది కదా, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి రావాలన్నా చాలా ప్రిసైజ్గా ఉండాలి అదంతా. సో దానికోసం ఆ సెకండ్ హాఫే అది జరిగింది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్ట్, నేను మర్చిపోవచ్చు అండి కొంతమందిని, సో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. ఎస్పెషల్లీ డిటిఎస్ మిక్సింగ్ ఉదయ్, మా డిఓపి ఆర్డి రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ కలరిస్ట్, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకున్నానని అనుకుంటున్నా. అండ్ దెన్ విత్ రాహుల్, అసలు నేను రాహుల్ అనేటప్పుడు నా సినిమాలకు వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి రాసేటప్పుడు. సో ప్రొడక్షన్ నుంచి ఆప్షన్ వచ్చాగానే ఆ ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళిద్దరిని చూడడానికి బ్రదర్స్ లాగా అని చెప్పేసి ఐ జంప్ డౌన్ టు ఇట్. అండ్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా, ఇంత ఏం లేకుండా నాకు అసలు సపోర్ట్ చేసి ఈ సినిమా నువ్వు వచ్చేసినావు అంతే. అండ్ యూ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్డ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ దెన్ రవిశంకర్ గారు, భరణి గారు, వాళ్ళిద్దరు ఈరోజు ట్రావెలింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు వద్దాం అనుకున్న రాలేదు. ఎస్పెషల్లీ భరణి గారు ఫస్ట్ హాఫ్లో ఆయన అంత ఎమోషన్ని క్యారీ చేస్తే, సెకండ్ హాఫ్లో రవిశంకర్ గారికి అసలు కుమ్మేశారు. అసలు థియేటర్లో రవిశంకర్ గారికి వస్తున్న అప్లాజ్ చూస్తుంటే అసలు చాలా, అంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐశ్వర్య, ఇప్పుడు అర్థమైంది కదా నేను ట్రైలర్లో ఎందుకు ఆమె ఎక్కువ పెట్టలేదు. మెయిన్ చంక్ మొత్తం ఆమె మెయిన్ కీ సీన్స్లో వస్తుంది. సో అది యాక్సెప్ట్ చేసి నాతో పాటు, అసలు ట్రైలర్లో టీజర్లో విజిబిలిటీ తక్కువ ఉన్నా సరే ఈ సినిమాని ప్రతి ఈవెంట్కి వచ్చి ఆమె టైం అంతా ఇచ్చి ఆమె ఎఫర్ట్ అంతా పెట్టి ఇదంతా చేసింది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దాట్. నువ్వు సినిమా కోసం పనిచేసినావు, అది ఇంకా దానికోసం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా నేను కార్తికేయ గురించి నేను మాట్లాడితే చాలా, అంటే బయట వాళ్ళకి తెలియదు కానీ అంటే మా ఇద్దరికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి దీంతో ట్రావెల్ అయ్యి దీంతో చేసి వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ రైట్, వాట్ ఎవర్ ఐ షూట్, హీ నెవర్ ఆస్క్డ్ మీ సింగిల్ క్వశ్చన్. ఒక్కసారి నా మీద బిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రాంగ్ జోన్లో ఉన్నవి ఏవి కూడా ఈ సినిమాలో ఉండవు. కొత్తగా నేను చేస్తున్నా అని చెప్పేసి నన్ను నమ్మి బ్లైండ్గా వచ్చి అంటే ఇది తప్పుపోయినా నాదే అయ్యేది, కరెక్ట్ అయినా తప్పుపోతే నాది, కరెక్ట్ అయితే అయింది. ఎందుకంటే ఇది ఇంత నమ్మి దాన్ని అంతా ఎందుకంటే ఇంత సటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. ఆ పర్సనాలిటీని పెట్టుకుని నేను చాలా టోన్ డౌన్ చేసి చేయమని చెప్పేసి అన్నా సరే ఈ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎస్పెషల్లీ నాకు అందరూ అదంటున్నారు సెకండ్ హాఫ్ అదంతా, కానీ నాకు అసలు ఎమోషన్ సీన్స్లో నేను థియేటర్ విజిట్లో కూడా నేను ఆ సీన్లు చూస్తున్నప్పుడు నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కార్తికేయ పర్ఫార్మెన్స్ చూస్తే. ఈ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కంటే కూడా నాకు, అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్
నువ్వు చేసింది చాలా ఎక్కువ ఈ సినిమాకి, అది ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను. అంటే వాట్ ఎవర్ ఐ టేక్, వాట్ ఎవర్ ద డిసిషన్ ఐ టుక్, వాట్ ఎవర్ ద పోస్టర్ ఐ సజెస్ట్, వాట్ ఎవర్ ఐ డిడ్, హీ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్, హీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. కొత్తోడికి నీలాంటి ఒక హీరో దొరికితే అసలు అంటే నీలాగా ఒక అంటే అది చాలా అది ధైర్యం అంటే ఈ సినిమాకి నా ధైర్యం అంతే. నేను ముందుకెళ్ళడానికి నేను ధైర్యంగా నా వెనకాల నిలబడ్డాడు కాబట్టి నేను ముందుకెళ్ళగలిగిన. సో థ్యాంక్ యూ బ్రదర్. సో థ్యాంక్స్ అండి. ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ యూవీ క్రియేషన్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్, మీడియా అండ్ ద ఆడియన్స్. ఎస్పెషల్లీ ఇంత కాంపిటీషన్లో వచ్చిన సినిమాను కూడా మౌత్ టాక్ నుంచే ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దిస్. ఐ థింక్ దీనికంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ని ఇంకా బెటర్గా చేస్తా, నేను ఇంకా బెటర్ ఫిలిమ్స్తో మీ ముందు రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారి నుంచి కార్తికేయ గారికి మైక్ వెళ్ళే ఈ ప్రాసెస్లో ఇద్దరిని కలిపి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే సినిమా అంతా ఒక ఎత్తు, సినిమాలో మీ పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు, లాస్ట్లో ఆ స్మైల్, ఆ వింక్, అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇద్దరు ఒక అడుగు ముందుకేసి ఆ నెక్స్ట్ సంగతి చెప్పండి కొంచెం. లేదు, అది యాక్చువల్లీ ఆ వింక్ ప్లాన్ చేసింది కాదు, షార్ట్ లో నాకు చెప్పలేదు. ఓకే, నాకు అసలు ఐడియా కూడా లేదు నేను చేస్తానని. రోలింగ్ అవుతుంది, ఇలా పైకి తీసుకురొచ్చి స్మైల్ ఇవ్వాలన్నారు. సరే సినిమా ఎండ్ అవుతుంది కదా అని అప్పటికప్పుడు నాకు ఏదో నా మైండ్ గల అనిపించి నేను కన్నుకొట్టా. అవునా? అది యాక్చువల్లీ ఆ టైంకి ఎడిట్ లో తీసేద్దామని కూడా అనుకున్నారు. సరే ఎడిట్ అయిపోయింది, ఎందుకు కన్నుకొడతా ఇట్ అంటావేందని కూడా అన్నాడు. తర్వాత ఎడిట్ లో కూడా ఫస్ట్ ఉంచొద్దని అనుకున్నాం ఇనీషియల్ స్టేజ్ లో. తర్వాత మరొక రోజు మా ఎడిటర్ వచ్చి, లేదు అది చాలా బాగుంది, ఆ కన్ను నుంచే మనము ఇది ఒక లీడ్ లాగా ఉంటుంది అది ఇదని చెప్పాడు. సో అది బై మిస్టేక్ చేసిన పని అయితే నేను మళ్ళీ ఈ ఎడిషన్ చేశా, కన్ను కొట్టినప్పుడు ప్రశాంత్ రెడ్డి రావాలని, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి అని. సో అలా అదే సినిమా అంతా ప్రశాంత్ చేస్తే నేను ఎండింగ్ కాడు లాస్ట్ లో కార్తికేయ అయింది. రెండు నేను చేశా, మిగతాదంతా ప్రశాంత్ చేశాడు. కానీ ఆ వింకకి మేము చాలా హుక్ అయ్యాము, మేము వెయిట్ చేస్తూ ఉంటాం కూడా. మరి సరే, ఇంకా నేను మాట్లాడితే చాలా రివీల్ చేసేలా ఉన్నాను, వద్దు. సో ఎస్ కార్తికేయ గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్ ఇప్పుడు మీ మాటల్లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీరు చెప్పారు, అక్కడ మాట్లాడిన వాటన్నిటికీ సక్సెస్ మీట్ లో, థ్యాంక్స్ మీట్ లో చెప్తాను అని చెప్పేసి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు 1 more బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు 1 more హిట్ అని అనదర్ హిట్. ఓకే, నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను, ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పా, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నచ్చి, మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 times అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఒక సినిమా బాగా చేసి, సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని. ఎందుకంటే ఈ సినిమాకి మేము ప్రీ రిలీజ్లో బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ కానీ, మాకు వచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది. బట్
ఏ రోజు దాని గురించి భయపడలేదు. ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు రిలీజ్ ముఫర్న ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము. రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు, మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆడియన్స్ అది మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా అంటే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది. ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను. బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం, షూట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది. అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్లీ తప్పు చేయదు అని నేను మాత్రం 100% బిలీవ్ చేశాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్, అన్ని అడ్డంకులు దాటుకొని నిలబడి కొట్టాము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం, నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నన్ను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను. ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది కానీ, నాకు వస్తున్న రిపోర్ట్ కానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరూ ఇలా నిన్ను చూద్దాం అనుకున్నాము, ఇలాంటి సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము, RX 100 తర్వాత ఎప్పుడు అని చూసాము, ఈ సినిమాలో మాకు అది కనిపించింది, ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని. ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ అనేది నేను అసలు చూడట్లేదు. Day 1 Day 2 అసలు అది మైండ్లోకి రావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్, అంత సపోర్ట్, ఈ సినిమా ఇలాంటి సినిమా ఇదే నువ్వు చేయాలి, ఇలాంటి కంటెంట్ ఇంకా రావాలి నీ నుంచి, నన్ను ఈ రోల్లో బిలీవ్ చేయగలగడము, ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకు ఇంకా అసలు కలెక్షన్ ఎంత వస్తుంది, Day 2 ఎంత, Day 1 అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము, రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను. వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండి అలా గాల్లోకి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే. సో ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది. నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా, తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత మాట్లాడడానికి, నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి, లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి, నేను జనరల్లీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం. నాకు ఈ సినిమాతో కుదిరింది అది 100%గా. నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ చూస్తారు, ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూషన్ లాగే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను మాట్లాడగలగడానికి, నేను ఇదంతా చేయడానికి, ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి, వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్. ఆల్రెడీ నేను అదే ప్రీ రిలీజ్లో చెప్పాను, నాకు వే కల్పించాడని. ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు, చూసుకుంటా వెళ్ళిపో అని. సో ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వెనక్కి తిరిగి చూడను, నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి. సో అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పేదేం లేదండి. వాచ్ అవుట్ గైస్, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్. అండ్ మా టీం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఎవరు వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నామని అనుకోలేదు. నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరు అదే బిలీవ్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి, అండ్
ఎడిటర్ సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి, ఎవ్రీవన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే. వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని వాళ్ళు ఒక వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్లేటప్పుడు ఆడియన్స్ 100% ఈ సినిమాని ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి. సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టడానికి, ఏం చేయడానికి. సో ఫస్ట్ క్రెడిట్ అయితే గోస్ టు టెక్నీషియన్స్ అండ్ of course direction team. Off-screen heroes are the main heroes for this film. More than me, Rahul, maakante kuda off-screen chesina technicians are the biggest heroes ee cinema ki aithe. And of course మా తనికెళ్ళ బర్ని గారు, ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్లో అంత కనిపించారు. ఆయన ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఆయన ఫ్రెష్గా చూడడం, ఆయన ఫాదర్ సన్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవ్వడం, మేము బిలీవ్ చేసినట్టు జరగడం. దెన్ అఫ్ కోర్స్ రవిశంకర్ గారిది, అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని, డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నాం, కానీ అవంతా హైలైట్ అవుతాయని, అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు. బట్ దట్ వాజ్ అ రియల్ సర్ప్రైజ్. సో థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్ కోర్స్ రాహుల్. హ్యాపీ డేస్ టైంలో నేను అదే మళ్ళీ చెప్తే హీ విల్ ఫీల్ బ్యాడ్, మళ్ళీ ఏజ్ అది ఇది అనుకుంటాడేమో. బట్ నువ్వు కూడా చిన్నోడువే కదా అప్పుడు, యువర్ వాట్ హీ వాజ్ ఆల్సో 16-17 అనుకోండి. సో ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్. అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి. మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ టైంలో. సో వర్కింగ్ విత్ హిమ్ నౌ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ 1% కూడా ఏదో తను సీనియర్ నేను జూనియరో లేకపోతే నేను ఒక లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము. అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, తెలుగులో తన సెకండ్ ఫిలిం, బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము. సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపించలేదు, బట్ స్టిల్ షీ న్యూ వాట్ హరి ఫిలిం. అలా మూవీని గెస్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా ద వే షీ సపోర్టెడ్, డూయింగ్ హర్ పార్ట్, డూయింగ్ హర్ 100% ఇన్ ఎవ్రీ విచ్ వే, బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అసలు ఎక్కడ 1% కూడా ఇబ్బంది పెట్టకుండా, చాలా చాలా రేర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్ అండ్ దట్స్ ఇట్ అండి. సో అదే ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ 10 స్టెప్ బెదర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను, తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను. మా సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని చెప్పాను, వేసాను. ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది. ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా, ఇంతకంటే కాన్ఫిడెంట్గా, ఇంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఈ మీరిచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా ఎలా మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొనైనా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ కార్తికేయ గారు. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడే మేము అందరం చాలా ఇష్టపడుతూ ఉంటాం మీలో. అండ్ డెఫినెట్గా మీ సెలక్షన్ పైన మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. దీని తర్వాత నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిందని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా విలన్ అండ్ హీరో మధ్య బ్యాంటర్ అనేది చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ ఓన్లీ ఫోన్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. యూ డోంట్ నో రవిశంకర్ గారు ఏ రేంజ్లో చేసి ఉంటారు. ఆయన యునో హౌ హీ కిల్స్ వాయిస్ కూడా ఉంటుంది కదా, ఆ వాయిస్ తో ఆ పర్ఫార్మెన్స్ తో ఏ రేంజ్ లో చేసి ఉంటారో మీకు తెలియదు. యూ హ్యావ్ టు రియాక్ట్ అండ్ సే ద డైలాగ్. హౌ వాజ్ ఇట్? అసలు ఎలాగ రవిశంకర్ గారితో ఫోన్ లో ఢీకొన్నారు అనేది తెలుసుకోవాలి. అది డెఫినెట్లీ ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకంటే
ఆ రోజు షూట్ చేసింది కూడా మావాడు పొద్దున పిలిస్తే సాయంత్రం ప్రశాంత్ సినిమా షూటింగ్కి వెళ్తున్నానంటే ఇంట్లో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనేది తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 6కి పిలుస్తాడు, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వదిలేస్తాడు. 12 o'clock రాత్రంతా చేసి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం అలా వదిలేస్తాడు. అది చాలా వింటర్లో డిసెంబర్ ఆ టైంలో షూట్ చేస్తున్నాము. 4 o'clock 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ రాత్రి అంతా షూట్ చేసి వణుకుతున్నాయి అన్నీ, ఇలా 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 టీత్ అంతా షేక్ అవుతున్నాయి. ఆ టైంలో 4 పేజీలు డైలాగ్ ఇచ్చాడు. అది ఆ మెయిన్ సీక్వెన్స్, ఇంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఈ టైంలో అంటే చేసేయి అనేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు కార్లోకి వెళ్ళి కూర్చొని కొంచెం హీటర్ ఆన్ చేసుకొని అలా నా లోపల నుంచి నేను అలా మోటివేషన్ తెచ్చుకొని అలా చిరంజీవి గారిని తలుచుకొని అన్ని చేసుకొని అంత మోటివేషన్ తెచ్చుకొని ఆ సీన్ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఆ సీన్ అలా వర్క్ అయిందంటే. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకెలా అనిపిస్తుందో నాకు అంతకంటే ఎక్కువ భయం ఉండింది. అవతల రవిశంకర్ గారు ఏం చేస్తున్నారో, ఆయన డబ్బింగ్కి దానికి నాది మ్యాచ్ అవుద్దా అని. సో ఆయన అంత ఎక్స్ట్రీమ్ గా చేస్తారు కాబట్టి నేను అందుకే సెటిల్ గా చేశాను. బికాస్ సేమ్ లెవెల్ ఆయనతో చేసి నేను ఆబ్వియస్లీ పోటీ పడలేను. అదే నేను అంత సెటిల్ గా చేసి స్ట్రైట్ గా టు ద పాయింట్ మాట్లాడితే ఆయన చేసిన దానికి నా దానికి కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ ఏజ్ లో కూడా స్టేచర్ లో కూడా సినిమాలో ఆయన నాకంటే చాలా పెద్ద. సో దానికి కూడా కరెక్ట్ గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ దమ్కీలో నేను మాట్లాడడం కూడా అన్నాను ఒకరికి వస్తే నేను చంపేస్తామన్నా అంటుంటా. అదే హీరోయిక్ గా చెప్తా. సో ఆ రైటింగ్ వల్ల కూడా ఆ ప్రాపర్ గా సో నేను సటిల్ గా ఎక్కువ వాయిస్ రేజ్ చేయకుండా చెప్తేనే అది బాగుంటది. సో దాని వల్ల అది కుదిరింది. బట్ అమేజింగ్ అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టు జై బజరంగబలి ఆశీస్సులతోటి మనకి అఫ్ కోర్స్ మీరు పోస్ట్ కూడా పెట్టారు. ఆయన ఆశీస్సులతో భజే వాయువేగాన హిట్ అయిపోయింది. ఇంకోవైపు అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ కూడా. సో ఇప్పుడు అందరం ఎమ్మెల్యే గారి తాలూకా అయిపోయాం మనం. సో ఇక ఆలస్యం చేయకుండా మీడియా నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందాము, వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ తీసుకుందాము. సో ఫర్ దాట్ ఐ వాంట్ కార్తికేయ గారు, ఐశ్వర్య, ప్రశాంత్ గారు అండ్ రాహుల్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ మిగతా వారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. టు సీ యూ. మీకు మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని చూడడం చాలా బాగుంది అని చెప్పేసి. టిల్ నో యూ డిడ్ చాలా సినిమాలు చేశారు కదా మీరు. ఆఫ్టర్ దిస్ మీకు ఇది మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా చెప్పొచ్చు. సో ఇన్ని మూవీస్లో యూ గెట్ లిటిల్ బిట్ సక్సెస్ వచ్చినాయి, కొన్ని అంత సక్సెస్ రాలేదు. వాట్ లెసన్ యూ గెట్ ఫ్రమ్ దిస్? That you have to be honest, you have to keep working, and you have to be smart in your choices, and that's all. You have to be smart in your choices. I think failure teaches you much more than success in life, and so నాకు పర్సనల్గా what I'm happy is what I believed will work for the film. Actually, that factors only worked immensely for the film, and see, the story may not be new, but the way Prashant has handled the whole film and with what conviction, so a lot lies is in the director, an ability. So what I believed in Prashant, I think he delivered brilliantly. So the complete success is in the hands of the director. Story okavaipu definitely makes a big impact, but the way the man who handles the story and everything makes a lot of difference, as well as the person who's handling important. సో ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయడానికి బాగా నచ్చింది ఏంటి కథ మీ దగ్గరికి రాగానే? I knew that the equation with Karthik in the film is going to be a vital factor in the film, because the chemistry should be very genuine, it should be very from within. So I think that is reflecting in the film. And see, Karthik's role is very heroic, and you know, his style of acting is, I understood his style of acting, so I wanted to play a little loud, a little timid, and you know, I wanted, so that contrasting characterization I think worked very well for the film. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ప్రశాంత్ గారు, సో యాజ్ యూ సెడ్, మీరు అన్నారు కదా మెయిన్ లైక్ ఐశ్వర్య గారిది ఎక్కువ రివీల్ చేయలేదని. నిజంగా మాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో యూ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రశాంత్, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది, అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది. అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి? లేదండి, అంటే ఇనీషియల్లీ వి థాట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఫైట్ దేర్. చాలా రొటీన్ ఉంటుంది కదా,
అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి, చేసినంత పోద్ది. బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి. ఐ వాంటెడ్ టు ఎండ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ exposed, then the story was ended there. So there is no point me extending for any X factors. So స్టోరీకి జెన్యున్ ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకు వెళ్ళాం. మేబీ చాలా పేసీకి ఎక్కువ ఉండి గ్యాప్ లేకపోవడం వల్ల చాలామంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 minutes ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 5 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 hour 9 minutes ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వల్ బ్యాంగ్ ఇంతకుముందు వేరేదేమన్నా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే. అందుకే ఆ షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా. పేపర్ మీద అనుకున్నాం అండి అవి చాలా సార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఈజ్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. This is a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ee cinema first raavadam, janalki nachadam, I think it's worked in my favor. So I'm very happy. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక 1 week ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది. అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేదని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదని, అంటే ఇనీషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరీ అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది. యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూశారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా. ఓకే, ఇప్పుడు మీకే సార్ అది ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే? అసలు కావాలని చేసింది కాదండి. బట్ అదే మీ అలా అనిపించిందంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సిగ్గుపడుతున్నా ఇన్ఫాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం, చెయ్యి పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా, మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో. మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది. అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా? ప్రశాంత్ గారు, అక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా ఎట్లా ఉంటుంది? అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు పొజిషన్ని చూడట్లా, మేయర్ అనే దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉందనుకోండి, ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు.
ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడు తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇల్లింటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా ఈ మాటే వినాలనేది కానీ, ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకున్నది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిజ్ ఓన్ బ్రదర్, హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టుకో అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకున్నారు, కెమెరాల ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ, రాహుల్ గారు, కార్తికేయ సరే సార్, మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజే వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు, అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు, అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి? అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్ఫ్యాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా, సపోజ్ అంటే ఈరోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్, నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా, ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు. సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నింటినీ నా మీదే పెడతారు. సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఒక ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే. నువ్వు చెడిపోదు నిన్నేమో అనట్లేదు కానీ. సో దానివల్ల వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తో ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది. టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఏముంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్ సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ జాక్పాట్ రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్. నేను బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్స్ ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాన్ని 4 డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ ఒక కామెంట్ ఎవరో 2-3 చెప్పారు. బట్ ఒకటి ఫేస్బుక్లో చూసే 80s చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్,
సో మీకు హీరోగా చేశారు ఇంత ముందుకు, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది? మీరు చేయలేదా లేదా వచ్చినా రావట్లేదా మీకు ఆఫర్స్? ఏం జరిగింది గ్యాప్కి? Sir, I was looking for a good opportunity, and 4 years back I came into UV. I was doing another film. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది సార్. సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ మంచి స్క్రిప్ట్స్ రావాలా. అదే ద స్ట్రగుల్ ఇస్ దేర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐశ్వర్య, హాయ్. హాయ్, ఫైనల్గా యూ గాట్ ఎ సక్సెస్. సో ప్రమోషనల్ మెటీరియల్లో లేకపోయినా మీరు సినిమాలో లీడ్ మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్? ఐమ్ సారీ, promotionals yeah. You are not in that. You are not there in the trailer much, but in the movie you got a good role. Like how role? I feel really grateful, Andy. I know like what Prashant had for me and for the entire film. So only gratitude. And Prashant had the clarity from day one, Andy. So I just believed in Prashant. That's it. Kartikeya. Hi sir. హలో. సో ఫుల్ సక్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్లతో కంటిన్యూ చేస్తారా, లేదంటే రిపీట్ చేస్తారా? ఆ బొప్పతే ప్రశాంత్ ఇంకా కొత్త కాదు కదా, ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ చేస్తారు. RX100 అజయ్ ఇప్పుడు కొత్త కాదు. యా, టాక్స్లో ఉన్నాము, చెప్తాను ఒకవేళ అజయ్తోనే ఎప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదండి, ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్లీ అంతకంటే నా మళ్ళీ మా కాంబినేషన్ రావడం. సో ఇంకొకటి, మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంత ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు, అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి, ఎక్కడ రివోల్ట్ అవుతుంది ఎక్కడ అవుతుంది అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది. ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? లేదండి, టోటల్గా ప్రశాంత్ మీదే డిపెండ్ అయ్యాను. బికాజ్ అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు, ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను. బికాజ్ ఇది ఇక్కడ ఏం అంటే ఒక ఫస్ట్ డే 1-2 days షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి, అది వాడు అంటే ఏడ్చినా ఎంత లెవెల్లో ఏడుస్తాడు, కోప్పడినా ఏ లెవెల్లో కోప్పడతాడు అని. ఈ సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు, మెయిన్ రీజన్ అంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి. తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో, ఫాదర్ది తనకు ముందు నుంచే తెలుసు సిచ్యువేషన్ ఏంటని, సో అది మోస్తుంటాడు, తన కెరియర్ది. అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న క్యారెక్టర్. యూనో ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు. ఎందుకంటే తనకి సినిమాలో మీరు చూసారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హీ కాంట్ టేక్ ఏ రిస్క్ టు యునో గట్టిగా చేయడానికి కాదు. సో ఆ క్యారెక్టర్ ప్రకారం ఇలా చేయడమే 100% కరెక్ట్ కాబట్టి అదే మీటర్లో చేసాం. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్. Aishwarya Menon gar, hi. Hi. So this is second movie for you. So how you are enjoying the success actually? I'm so happy. The success is like a beautiful feeling, and I'm so grateful that all of you liked our film and gave great reviews for our film. Unanimously, everyone liked the film. I think pure gratitude. Yeah, all the best. Thank you so much. Kartikeya garu. సో RX100 నుంచి చూస్తుంటే మీ సినిమాలన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్ చేస్తుంటారు. సో ఇందులో అయితే చాలా బాగా నచ్చింది, అంటే స్పోర్ట్స్ వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు, అందరి ఓరియంటెడ్గా తీసిన సినిమా. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? అంటే రవిశంకర్ గారితో కాంబినేషన్స్ మాకు ఆల్రెడీ తెలిసిన కాంబినేషన్సే, ఇంకా బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ అంటే షూట్లో అంటే మేము మోస్ట్లీ ఎంజాయ్ చేసేటోళ్ళం. ఎందుకంటే డౌన్ ద లైన్ మేము మాకైన ఫ్రెండ్షిప్కి దానికి ఇంకా లాస్ట్ మేము ఆ క్లైమాక్స్ ఎప్పుడు షూట్ చేసాడంటే 30 hours కంటిన్యూస్గా షూట్ చేసి ముందు రోజు పొద్దున ఎప్పుడో పిలిచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెట్టాడు ఆ షాట్. ఎందుకని అడిగితే మళ్ళీ దానికి కవరింగ్ ఏమి ఇచ్చా అంటే అంత కష్టపెడుతున్న ఆర్టిస్ట్ అని ఏంది అంటే, సినిమాలో కూడా నువ్వు 2 రోజులు పడుకోలేదు క్లైమాక్స్ ముందు, నువ్వు డబ్బుల కోసం అంతా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నేను 2 రోజులు పడుకోనియకుండా షూటింగ్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయని అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నా చెప్పండి ఇంకా అట్లా అంటే. సో యా, అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు క్రికెట్లో? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే యువరాజ్ సింగ్ అండి. బట్ యా ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. ఐశ్వర్య గారు, సో హాయ్. సో అందరూ చెప్తున్నారు కదా చాలా బాగా యాక్ట్ చేశారని. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఎవరు ఇచ్చారు? హూ గివెన్ అ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ?
Best compliments as in everyone, I think, liked me in the film. And what is the best compliment? I have been thinking. You should answer. Who had given you? Best compliment. People thought that, I mean, like a Barbie doll and all, I got a lot of compliments. So I thought it was, cute, and people thought, like I performed well, and whatever my director gave me, the character sketch, I've done my best, and people appreciated my performance, and the twist really worked, I guess, like in the interval block. So I think a lot of compliments for that particular block. And the song, the satire in the song, the chemistry between me and the hero. So I think all those బాగా సెట్ అయింది అంటారు మొత్తానికి. సో కార్తికేయ గారు, సేమ్ క్వశ్చన్ మీకు. లోహిత గారు ఏం చెప్పారు సినిమా చూడంగానే? అంటే ప్రతి ఫంక్షన్లో ఆవిడ వస్తున్నారు, వెనకాల కూర్చుంటున్నారు. షీఈ్ అ లక్కీ చామ్ ఫర్ యూ, ఐ టెల్. సో చూసిన తర్వాత ఏం చెప్పారు ఆవిడ? లేదా ఇంకెవరైనా సరే, ఎనీ సెలబ్రిటీస్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? లోహిత అయితే షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద ఫిలిం. అంటే సినిమా నచ్చింది అనేది ఎంతున్నా బేసిక్గా షీ నోస్ హౌ పర్సనల్ దిస్ ఈజ్ ఫర్ మీ. ఇంట్లో నేను చూస్తూ ఉంటుంది కదా, ద వే ఐ స్పీక్ అబౌట్ తను చూసింది కాబట్టి షీ నోస్ మై స్ట్రగుల్, లైక్ ఇంటర్నల్లీ ఇంట్లో ఎలా హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అని. So that was a big relief to her, and that she was very happy for that. And ఇంకేమిటి ఏమి అడిగారు? సెలబ్రిటీస్ నుంచి అంటున్నారా? యా, లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. శర్వాన్ రీసెంట్గా శేఖర్ కమ్లా గారు కాల్ చేశారు, వైవిఎస్ చౌదరి గారు కాల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్డ్ మీ. అండ్ అంటే యా, బేసిక్గా నాకు ఎక్కువ పరిచయాలు కూడా తక్కువ, బట్ ఉన్న వాళ్ళలోనే అందరూ మోస్ట్లీ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ యా, బాస్ కూడా హీ డి నాట్ వాచ్ ద ఫిలిం బట్ హీ కంగ్రాచులేటెడ్. సో ప్రశాంత్ గారు, సార్ రాజమౌళి గారికి మీకు బంధుత్వం ఉందని ఒక చిన్న టాక్ ఉంది, నిజమేనా? కాదు, స్టోరీ చెప్పనా? బంధుత్వం ఏం లేదు సార్ నాకు ఆయనకి. బంధుత్వం ఉంటే బాగుండేది అని అనుకుంటున్నా మీరు అన్నట్టు. అంటే లేదండి. బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందా? బ్యాక్ స్టోరీ అంటే సార్, ఆయన సై షూట్ చేశారండి మా ఊర్లో. అప్పటి వరకు నాకు సినిమా అంటే హీరో ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు. మా ఊర్లో షూట్ అవుతుంది అన్నది ఒక పెద్ద న్యూస్ మా ఊరికి. మెదక్ అనేది చిన్న టౌన్ కదండి అది. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అప్పుడు 10th అయిపోయి అప్పుడు వెళ్ళి షూట్ అవుతుందంటే ఏదో షూటింగ్ అని చెప్పేసి అట్లా వెళ్తారు కదా బ్యాచ్ అంతా. అట్లా వెళ్ళినప్పుడు ఆయన నాకు ఇంకో రేంజ్లో కనిపించాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇవాళ షూటింగ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇవాళ షౌటింగ్ ఇన్ ద మైక్ టు లైక్ అందరు అరే కొట్టుకుంటారు కదా అందరు బ్యాచ్ అంతా, కాలేజ్ అంతా. ఇవాళ షూటింగ్ దట్ సీక్వెన్స్ అది చేస్తున్నప్పుడు మైక్లో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ముందు అవన్నీ జరుగుతున్నాయి. అసలు చెప్తున్నది ఎవరు చెప్తే వీళ్ళందరూ చేస్తున్నారని ఎత్తుకుని వెళ్తే ఆయన కనిపించాడు నాకు. దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ హిమ్. కాదు, ఎందుకు అడిగారంటే మెయిన్లీ ఆ పోస్టర్ చూడండి, మేబీ బాహుబలిలో కూడా ఒక పోస్టర్ ఉంటుంది, దానికోసం అడిగారు యాక్చువల్లీనా? కార్తికేయ గారు. అవును సార్, ఆయనే సార్. అక్కడి నుంచే డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సినిమా అనేది అంటే సినిమాలు అప్పటివరకు నేను విపరీతంగా చూసేవాడిని అండి. సినిమాలో పిచ్చిగా చూసేవాడిని, అంటే లిటరల్గా తన్నులు తినేవాడిని ఇంట్లో. అంటే ఆ రేంజ్లో చూసేవాడిని. సినిమా చెయ్యొచ్చు అన్న ఆ థాట్ అనేది ఆయన చూస్తేనే వచ్చింది నాకు. ఎందుకంటే సినిమాని ఓహో డైరెక్టర్ అనే ఒక అతను సినిమా చేస్తాడన్నది అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి చేద్దామన్న జర్నీ స్టార్ట్ ఇక్కడికి వచ్చింది అది. కార్తికేయ గారు. కార్తికేయలో రాహుల్లో ఈయన అన్నని ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే నాకు ఆయనే పెద్దగా అనిపించాడు వీనకంటే. అన్నని ఎందుకు పెట్టాలంటే నాకైతే అంటే స్క్రీనేజ్ ప్రకారం అయితే ఆయన కొంచెం పెద్ద కదండి కార్తికేయ కన్నా. కార్తికేయ చిన్నోడు. ఇప్పుడు ఆయనది హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనోడు 7th 8th ఉండే అప్పుడు. లుక్ వైజ్ ఆయన అన్న తమ్ముడు అంటే ఏం లేదు సార్, ఇంట్లో ఒక కొడుకున్న తర్వాత ఇంకో కొన్ని తీసుకొచ్చినప్పుడు అతను ఫాదర్ ఇచ్చిన మాట అండి అది అంతే. ఫాదర్ ఏమన్నాడు, వాడు నా దోస్తు కొడుకు అయితే నేను ఆలోచిస్తుండే, వాడు నా చిన్న కొడుకు సార్ అంటాడు. వాడిని క్రికెట్ ఎంకరేజ్ చేసినప్పుడు నీ రేంజ్కి దాటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు వాడిని అని ఒకడు సలహా ఇచ్చినప్పుడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ దాటి ఎందుకు చేస్తున్నావు అంటే, వాడు బయట అంటే నేను ఆలోచిస్తుంటే వాడు నా చిన్న కొడుకు అంటాడు. అంటే ఆల్రెడీ ఇంకో కొడుకు వచ్చిన తర్వాత ఇంకో కొడుకు వస్తే వాడిని చిన్న కొడుకు అనే ఆస్పెక్ట్లో వీడి చిన్నోడు అన్నట్టు అట్లా కథ ప్రకారం వచ్చింది తప్ప నేను లుక్ ప్రకారం నేను అది చేసింది కదా సార్. అది తనిఖీల వారిని పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చిన్న కొడుకు అంతే.
కార్తికేయ గారు హియర్ చిరంజీవి గారి మూవీ సెట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు. యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఇస్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ, ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్, ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ టైప్లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ, సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి, అంటే బాగా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అలా కూర్చోవచ్చు, పర్లేదు, మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులుంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఎవరు? ప్రొడక్షన్ అనేది వేరే, దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు వెన్ RX100 టైంలో నాకు అవసరం కాబట్టి, నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు. వారు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు, ఇట్స్ గుడ్ దేర్. బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం, వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా. బట్ చెయ్యను 100% నేను లేదండి. నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే RX100 టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని 90 ml తీసాక అర్థమైంది. కాదు నేను అంటుంది ఏంటంటే, మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శబాష్ అనిపించుకున్న ఒక టీంలో మీరు కూడా ఉన్నారు, అది నాకు తెలుసు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను అడుగుతున్నాను, అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులు ఉన్నోళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు చెప్పలేదు. నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి, అంటే ఇంకా గట్టిగా మాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి. ఊరికే RX100 తర్వాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. అండ్ 90 ml కూడా కొంచెం అటు ఇటు అయింది కదా. సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి, వెళ్ళమంటారు. 90 ml అంటే అది కొంచెం డౌన్, అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పోయింది. బజే వాయువేగంతో వేగం పుంజుకోండి మీరు కానీ, రాహుల్ కానీ, నెక్స్ట్ అందరు కూడా. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం. లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారండి? రిపీట్ చేస్తారా డైరెక్ట్? ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి. ఆల్ ది వెరీ బెస్ట్. వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు, అంటే మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు సో కార్తికేయ గారిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మెస్మరైజ్ అవుతున్నారు అంటే, అలాంటి ఒక కట్అవుట్ ఒక్క ఫైట్ కూడా విలన్కి రవిశంకర్ గారికి ఒక్క షార్ట్ కూడా చేయకుండా విలన్ని చంపేస్తూ ఉంటారు. అంటే అలాంటి ఒక కట్అవుట్ని పెట్టుకొని ఇలాంటి ఒక రిస్కీ ఫ్యాక్టర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేయించారు మెయిన్గా? అంటే ఐ డోంట్ నో అండి, అంటే మేబీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయిందండి అని అనిపించిందండి నాకు. అండ్ కట్అవుట్ ఉంది కదా అని ఫైట్ పెట్టకూడదు సార్, అట్లా చేస్తే ఇప్పుడు జనాలు ఎవరు చూస్తలేరు. నీడ్ లేకుండా స్క్రిప్ట్లో ఏది ఉండకూడదని నేను బిలీవ్ చేసింది అది.
యాక్చువల్గా అది అది పెద్ద నా గ్రేట్నెస్ నా ఫూలిష్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనోడిది మాత్రం ఖచ్చితంగా గ్రేట్నెస్ అది. ఫైట్ పెట్టకూడదు అని అంటే వాళ్ళిద్దరు కలవలేదు కదండి ఇప్పుడు. యాక్చువల్గా ఈయన కాంబినేషన్ రవిశంకర్ కాంబినేషన్ చాలా వర్క్ అయిందని చెప్పేసి అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు కలిసి షూట్ చేసింది ఒక రోజే సినిమాలో. క్లైమాక్స్లో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు, మిగతా అంతా సపరేట్గా ఉంటారు. బికాస్ దే బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్. నాకు ఆ సీక్వెన్సెస్ అట్లా వర్కౌట్ అయినాయి. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్, అంతే అండి. అలాంటి ఆడియన్స్ సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరే కదండి. అదే అండి పర్సెప్షను. ఇప్పుడు మీరు 20-30 years నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తూ ఉన్నాం. అప్పుడు మేకింగ్ వేరు, ఇప్పుడు మేకింగ్ వేరు. ఇప్పుడు పోస్టర్ అప్పుడు వేసిన దానికి అలా ఉంటే భారీ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైట్ వేరేలాగా మాటల ద్వారా ఆర్ ఎత్తుగడలు ఫైనల్లీ ఎలా దొరికిచ్చాడు ఇలా ఉంది. సో మేము అదే చెప్తూ వచ్చాం కదా, మేము మనకి తెలిసిన కథని ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్ ప్లేకి ఎలా చేయాలో అలా చేసాము అని. సో మీకు అందుకే ఓల్డ్ స్కూల్ థింగ్స్, ఓల్డ్ స్కూల్ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం మేకింగ్ చాలా న్యూ ఏజ్ ఉంటుంది. అదే మేము అటెంప్ట్ చేసింది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ టు ప్రశాంత్ గారు. అంటే సెకండ్ హాఫ్ మొత్తంలో జాగ్వార్ కార్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓల్డ్ కార్ ఆఫ్ ప్రభాస్ గారు అని చాలా ప్రమోషన్స్లో కూడా చెప్పడం జరిగింది. అంటే యూవీ కాన్సెప్ట్స్లో ఖాళీగా ఉందని ఆ కార్ని తీసుకురావడం, వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్? ఖాళీగా ఉందని కాదు సార్, అది ప్రభాస్ గారితో నేను సాహో చేసినప్పుడు కూడా వాజ్ యూజింగ్ దట్ కార్. నాకు ఎందుకో అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనుకుంటా. సో చేసినప్పుడు ఆ జాగ్వార్ అయినా రాసుకున్నా, లక్కీగా అదే కార్ నా స్పాట్కి వస్తుందని మాత్రం అది అనుకోలేదు. మేబీ ఇండైరెక్ట్గా ఆయన పార్ట్ అయినట్టు అనిపించింది నాకు ఈ సినిమాలో. సో యా. కార్ సంగతి ఉన్న బ్యాగ్ సంగతి ఏంటండి? బ్యాగ్ ఏమైపోయింది? ఎనీవేస్ బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా. ఓహో, అది ఉందా? ఓకే, వాళ్ళు తీసుకొని వాళ్ళ కార్లో పెట్టుకుంటారు, మనోడు వదిలేస్తాడు కదా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ కాన్వర్సేషన్. అండ్ ఆబ్వియస్ గా ఇంత యునానిమస్ బ్లాక్ బస్టర్ ని ఒక కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి వీ హ్యావ్ కేక్ హియర్. సో కపిల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, టు ప్లీజ్ జాయిన్ దిస్ సెలబ్రేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చి ఇవాళ ఈవెంట్ లో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆఫ్ భజే వాయు వేగం. అండ్ సీ ఆల్ ఇన్ థియేటర్స్. చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.